మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. నేటి తరానికి బసవేశ్వరుని బోధనలు ఆదర్శప్రాయమైనవని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. బసవేశ్వరుని జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్లో గల బసవేశ్వరుని విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యక్తుల జీవితాలను, సమాజ గమనాన్ని ప్రభావితం చేసే విధంగా బసవేశ్వరుడు తన సొంత ఒరవడిలో కొత్త ధర్మాన్ని సృష్టించారని, అదే లింగాయత్ ధర్మమని, అనాదిగా వస్తున్న మూఢనమ్మకాలను, ఆచారాలను బసవేశ్వరుడు తీవ్రంగా ఖండించారన్నారు. పూర్వం స్త్రీలకు, అణగారిన వర్గాలకు ధార్మిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులు ఉండేవి కావని బసవేశ్వరుని ఆగమనంతో అందరూ అన్ని బంధాల నుండి విముక్తి పొందారన్నారు. వర్ణ, లింగ, వర్గ భేదాలకు తెగించి ఒక నూతన సమాజాన్ని ఆయన స్థాపించారని, సమాజ నిర్మాణంలో ఆయన దార్శనికత, నాయకత్వం ఇన్ని శతాబ్దాల తర్వాత కూడా స్ఫూర్తినిస్తూనే ఉన్నాయన్నారు. బసవేశ్వరుడు సమాజ స్థాపనకై దేవుడినే భక్తుడి వద్దకు తీసుకురావడానికి ఇష్టలింగాన్ని కనిపెట్టారని, పరమశివునికి ప్రతిరూపమైన ఇష్టలింగాన్ని చేతికిచ్చి గుడి సంస్కృతిని, కుల వ్యవస్థను అంతమొందించారని అన్నారు. అగ్రవర్ణాల వారు, నిమ్న జాతుల వారిని, అణగారిన వర్గాల వారిని గుడిలోనికి రానివ్వనప్పుడు ఆ గుడిలోని లింగాన్ని తెచ్చి వారి ఒడిలోన ఉంచిన మహనీయుడు బసవేశ్వరుడని నేడు మనం ఆచరించే యోగాని ఆనాడే ఆయన తన ఇష్టలింగ పూజలో జత చేశారని గుర్తు చేశారు. మాంసాహారాన్ని త్యజించి శాకాహారాన్ని స్వీకరించడం ఇష్టలింగాధరణ, ఇష్టలింగ పూజ. ఇదే బసవేశ్వరుడు సూచించిన భక్తి మార్గమని, సామాజిక వ్యవస్థలో సమానత్వం ఉండాలని, మనుషుల మధ్య, మతాల మధ్య సామరస్యం ఉండాలని ఆకాంక్షించిన ఆయన కుల మతాల మధ్య భేదాలను తెంచి ధార్మిక, రాజకీయ, ఆర్థిక హక్కులను కల్పించి నూతన సమాజ ఒరవడికి శ్రీకారం చుట్టి నేటి ఈ సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని ఆయన చెప్పారు. ఈరోజు జగద్గురు బసవేశ్వర స్వామి జన్మదినం. 11వ శతాబ్దంలో హిందూ ధర్మంలోని ఛాందసవాదం మీద తిరుగుబాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా హిందూ ధర్మ సూత్రాలను వివరించడంతో పాటుగా అనేక సామాజిక రుగ్మతలను పారదోలిన మహావ్యక్తి బసవేశ్వరుడు. వారి బోధనలకు ప్రభావితమై కోట్లాది మంది, ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు ప్రాంతాల్లో కోట్ల మంది ఈరోజు బసవేశ్వర స్వామి బోధనలను ఆచరిస్తూ వారిని నిత్యం పూజిస్తూ ఉన్నారు. ఇప్పటి తరానికి బసవేశ్వరుని బోధనలు ఆదర్శప్రాయమైనవి. ఈరోజు కూడా భారతదేశంలో అనేక సామాజిక రుగ్మతలు ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా 1000 సంవత్సరాల క్రితమే బసవేశ్వరుడు పోరాటం చేసిండు. అది కూడా శాంతియుత పోరాటం చేసిండు. వారి బోధనలతో ప్రభావితమయ్యే ఈరోజు మన రాజ్యాంగంలో కూడా ఆ సామాజిక రుగ్మతల మీద చట్టబద్ధంగా దానికి వ్యతిరేకంగా మనం కాన్స్టిట్యూషన్లో రాసుకున్నాం. ఈ జయంతి రోజు, బసవేశ్వరుని జయంతి రోజు మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజలు వారి బోధనలకు పునరంకితం కావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను.